రీసెంట్ గా మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఒక పథకం లాంచ్ చేసింది. అదేంటంటే మహిళలకి బస్ ఫ్రీ అని చెప్పేసి. నాకు తెలిసి అయితే దీనివల్ల అంత అడ్వాంటేజ్ ఉంటుంది అనేది నేనైతే అనుకోవట్లేదు. బస్ లో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు ఎలాగైనా ట్రావెల్ చేస్తారు. ఫ్రీ ఇచ్చినా ట్రావెల్ చేస్తారు, ఇవ్వకపోయినా ట్రావెల్ చేస్తారు. కాకపోతే ఫ్రీ ఇవ్వడం వల్ల ఏమవుతుందని అంటే అన్నెసెసరీగా ఎక్స్ట్రా ట్రావెల్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. రెండోది ఏంటంటే ఇండియా అనేది సెమీ కండక్టర్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి చాలా కృషి చేస్తుంది అనమాట. ఈ భాగంలోనే మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని నిధులు అనేవి ప్రకటించడం జరిగింది. ఓకే, కాబట్టి ఏంటంటే వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల్లో ఏంటంటే మన ఏపీ స్టేట్ లో కూడా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మన ఏపీ స్టేట్ లో ఒక ఐఐటి లేదు, ఒక ఎన్ఐటి లేదు, గట్టి చెప్పుకుంటే స్టాండర్డ్స్ ఉన్న ట్రిపుల్ ఐటీలు కూడా లేవు. కాబట్టి ఏంటంటే మంచి స్టాండర్డ్స్ బిల్డ్ చేసేలా ఏపీ స్టేట్ గవర్నమెంట్ అనేది స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తే ఈ 5 to 10 years లో ఏంటంటే నిరుద్యోగతను తగ్గించవచ్చు. ఇది సమాజానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అంతేగాని ఇలాంటి ఫ్రీ 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 పథకాలు ఇవ్వడం వల్ల ఏదో ఓట్ బ్యాంక్ ని కాపాడుకోవడం అవుతుంది తప్ప దీనివల్ల వచ్చే ఉపయోగం ఏమైనా ఉంటుంది అని సమాజానికి నాకు తెలిసి ఇట్స్ జీరో.